ఇక వేముల రోహిత్ చట్టాన్ని చెయ్యండి, యూనివర్సిటీల్లో కులవివక్ష రూపుమాపండి, సీఎం రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ. నేటికి లక్షలాది మంది అంటరాంతరం ఎదుర్కోవడం సిగ్గుచేటైన వ్యాఖ్య. వేముల రోహిత్, పాయల తాడ్వి, సోలంకి మరణం తేలిగ్గా తీసుకునే అంశం కాదంటున్న రాహుల్ గాంధీ. ఇక రికార్డ్ స్థాయిలో రైతులకు లోన్లు 2 సీజన్లో కలిపి 67,182 కోట్ల రుణాలు. రాష్ట్ర వ్యాప్తంగా 39.90 లక్షల మంది రైతులకు లబ్ధి. ఈసారి ఇప్పటికే 74% లోన్లు అందించిన బ్యాంకర్లు. అమౌంట్ పర్సంటేజ్ పరంగా ఇదే రికార్డు. కలిసి వచ్చిన 2 లక్షల రుణమాఫీ. గతంలో ఎన్నడూ 60% కూడా టార్గెట్ రీచ్ కాలేదంటే ఈసారి రీచ్ అయ్యారట. ఇక ఈ సమయంలో మేము రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా, ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నాం, కార్యనిర్వహణ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆదేశించాలా? భలే టైంను చూసి కొట్టారు కదా వీళ్ళు. ఇక జార్ఖండ్లో ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టుల మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంగి తలపై ₹1 కోటి రివాండ్. ఇక మజ్లిస్ రజకారుల పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతులు కలిపాయి. స్వార్థ రాజకీయాల కోసం ఆ పార్టీలు మజ్లిస్ మోచేతి నీళ్లు తాగుతున్నాయని మండిపాటు. ఆ 2 పార్టీలకు సూపర్ బాస్ అసదుద్దీన్ అని ఆరోపణ. ఇక 2 పిల్లలతో వాగులో దూకిన తల్లి, చిన్నారుల మృతి, మహిళను కాపాడిన స్థానికులు. కుటుంబ కలహాలే కారణం మెదక్ జిల్లాలో జరిగిన ఘటన. ఇక్కడ చూడండి ఇంకోటి. అయితే ఈ తల్లి ఏం చేసిందంటే తను కూడా చనిపోదామని చెప్పేసి వాగులో దూకింది. తర్వాత తను మనసు మార్చుకొని పిల్లల్ని కాపాడదాం అనుకుంటే పాపం అప్పటికి ఆ పిల్లలు చనిపోయారు అక్కడ. ఇక్కడ ఇంకోటి చూడండి, భర్తను చంపి పాతి పెట్టింది చెల్లెలు, మరితో కలిసి కరెంట్ షాక్ ఇచ్చి హత్య. హైదరాబాద్లో దారుణం. అయ్యో, దంపతులిద్దరూ ఎయిడ్స్ బాధితులే. 15 ఏళ్లుగా వేరువేరుగా ఉంటున్న భార్యాభర్తలు. ఇద్దరికి వివాహేతర సంబంధాలు, తరచు గొడవలు. భర్తపై కక్ష పెంచుకొని మడ్డారు. ఎయిడ్స్ బాధితులకు కూడా వివాహేతర సంబంధాలట. ఏం చేస్తామండి ఇక. సో ఇవి మనకి వెలుగులో ప్రధానంగా కనపడుతున్న వార్తలు.